చందు సాంబశివరావు గారు, జనసేన కాసేపు పక్కన పెడదాం, బీజేపీ విషయానికి వద్దాం. ఇంతసేపు జనసేన చుట్టే తిరిగింది, ఎందుకంటే ఆ పార్టీ బాధితుల్ని కూర్చోబెట్టాను కాబట్టి వాళ్ళ వాయిసే వినిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళతోనే మాట్లాడించాను. బీజేపీ విషయానికి వస్తాం సార్. ఏంటి బీజేపీలో పోటీ చేయడానికి నాయకులు లేరా? టికెట్ల కేటాయింపు పైన మీ పార్టీలో అసంతృప్తి ఉందా లేదా? ఈశ్వర్ గారు, మీకు పెద్దలు విజయబాబు గారికి, సరోజ గారికి, శేష్ కుమార్ గారికి, ప్రేక్షకులు నమస్కారం. నమస్తే సార్. ఐ థింక్ ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఏ పార్టీలోనైనా అసంతృప్తి ఉంటది. లేదు, భారతీయ జనతా పార్టీలో అసంతృప్తి లేదని నేను చెప్పలేను. హౌవెవర్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఫంక్షనింగ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మనం జనసేనకున్న ఫంక్షనింగ్ స్టైల్, వాళ్ళు ఇన్సైడర్స్ మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ ఫంక్షనింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, జనరల్ గా ఒక స్ట్రక్చర్డ్ కార్యకర్తల బేస్డ్ ఒక పద్ధతిగా మీటింగ్స్ కానీ కార్యాచరణ కానీ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే ఈ కార్యకర్తల్లో నుంచి మీరు సీట్లు ఇవ్వాలి కదా అంటే, కార్యకర్తల్లో నుంచే సీట్లు ఇచ్చారు. ఒకళ్ళిద్దరు బహుశా మనకి తెలిసినా మనతో రోజువారీగా పనిచేసే కార్యకర్తలు కాకపోవచ్చు, కానీ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ భావజాలంతో నడుచుకుని ఆ భావజాలాన్ని లైక్ చేసిన వాళ్ళని అవసరం కొద్దీ అకామిడేట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటే ఉండొచ్చు. అవన్నీ పార్టీల్లోనూ ఉంటాయి, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇవాళ 25 పార్లమెంట్కి కంటెస్ట్ చేయట్లేదు, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. మా బలం లిమిటెడ్ గా ఉంది. మేము అలయన్స్ లో ఉన్నాం కాబట్టి మాకున్న అవకాశాలని చాలా జాగ్రత్తగా సామాజిక న్యాయాన్ని అనుకోండి, ఇంకో ఆస్పెక్ట్ ని కవర్ చేసుకుంటూ 6 ఎంపీ స్థానాలు మంచి సెలక్షన్ జరిగిందని నా అభిప్రాయం. అలాగే రేపు రాబోతున్నటువంటి ఎమ్మెల్యే తీసుకొచ్చి మొన్న 30 కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వ్యక్తి టీడీపీ నుంచి వచ్చి టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు, చంద్రబాబు ఆయనకి టికెట్ ఇప్పించడంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని బాగా టాక్ వినిపించింది. అందులో కడప నుంచి తీసుకొచ్చి అనకాపల్లిలో పోటీ చేయించడం, ఇంకెవరు లేరా నిజంగా అక్కడ? మీకు నాయకులు లేరా? ఈ సీఎం రమేష్ కి టికెట్ ఇచ్చారు కదా. ఉంటారు ఈశ్వర్ గారు, విజయబాబు గారు పెద్దలు ఉన్నారు, ఆయనకి తెలియంది ఏం కాదు. 20-30 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు వాడు కూడా. మన దురదృష్టం ఏంటంటే, మన రాష్ట్రంలో, మన దేశంలో కంటే మన రాష్ట్రంలో మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా, నేను 2004 నుంచి కూడా నేను డైరెక్ట్ గా పాలిటిక్స్ లో ఉన్నాను. అవును. డే బై డే మనం రిప్రజెంటేటివ్స్ ని, ప్రతినిధుల కోసం ప్రయత్నం చేస్తున్నాము, ప్రతినిధులను ఎన్నుకుంటున్నాము, ప్రజల మధ్యలో నుంచి ఒక మనిషిని ఎన్నుకుంటున్నాము అనే కాన్సెప్ట్ ను వదిలేసి 5 సంవత్సరాల పాటు వీళ్ళందరినీ ఏదో కొన్ని యాక్టివిటీస్ ని ఆర్గనైజ్ చేయడంలో వాడుకుంటూ చివరికి ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు, పలుకుబడో, క్యాస్ట్ అనో, అదనో ఇదనో వ్యాపారస్తులను తీసుకుని వచ్చి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. దీనికి ఏ ఒక్క పార్టీ కూడా అతీతం కాదు. లెట్స్ మేక్ దట్ పాయింట్ వెరీ క్లియర్. ఇప్పుడు దాంట్లోనే మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జనసేన అయినా లిమిటెడ్ కదా మీది. ఇప్పుడు జనసేన, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకోండి, 175 స్థానాలు. సరే, బయట నుంచి తీసుకురావచ్చు, వేరే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, చేసేదానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. టీడీపీ దాదాపు 144 స్థానాల్లో పోటీ చేస్తోంది, వాళ్ళకు కూడా స్కోప్ ఉంది, బయట నుంచి ఒకరిద్దరిని ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు లిమిటెడ్, అంటే మీరు 6 ఎంపీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నారు, 10 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే మీరు పోటీ చేస్తున్నారు. ఇదైనా నిజమైన కార్యకర్తలకి, నిజమైన నాయకులకి, సీనియర్లకి వీళ్ళకి దక్కాలి కదా, స్థానికులు దక్కాలి కదా, ఈ రోజులు పార్టీ కోసం దక్కాలి కదా. ఈ ఆరుగురు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు అనడానికి ఏం లేదు. కొద్దిగా సీనియరా, జూనియరా, ఒక 10 ఏళ్ళు ఎక్కువ పని చేశారా, 5 ఏళ్ళు తక్కువ పని చేశారా అనేది డిబేటబుల్ ఆల్వేస్. బట్ మేమెవరం కూడా పార్టీ కాని వాళ్లకు, వేరే పార్టీ వాళ్ళకు, వేరే భావజాలం ఉన్న వాళ్ళకు లేదు. గట్టిగా ప్రయత్నం చేశారు, దాన్ని టీడీపీకి వదిలేసుకున్నారు. జీవీఎల్ గారికి ఎప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తే కదా, మాధవ్ గారికి అవకాశం రాలేదు, సోమవీర్రాజు గారికి అవకాశం రాలేదు. విజయబాబు గారు చిన్న ఇంటరప్షన్ చెప్పండి. ఇది మరీ పెద్ద మనిషి లాంటి చందు సాంబశివరావు గారిని తీసుకొచ్చి ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఇస్తే నేను నిజం చెప్పనా, చందు సాంబశివరావు గారు కాబట్టి నా క్వశ్చన్ కూడా
కాదు కాదు, వారు ఉన్నారు కాబట్టి క్వశ్చన్ కూడా వారిని ఎంత స్మూత్ గా అడగాలో, వారు ఎంత చక్కగా విశ్లేషిస్తారో దానికి తగినట్టే నా క్వశ్చన్. అలాంటి క్వశ్చన్స్ అడగడం ఆయన ఇబ్బంది పెడుతుంది తప్ప లేదు, వారిని ఇబ్బంది పెట్టే మామూలుగా అయితే అది కొంచెం అగ్రెసివ్ గానే వెళ్ళేది, కానీ వారు చక్కగా విశ్లేషిస్తారు. వారి అభిప్రాయం పార్టీ అభిప్రాయం చెప్పుకోవాలి. సీఎం రమేష్ అనేటువంటి వాడు కూడా ఇటు ఇటు పవన్ కళ్యాణ్కి, అటు షర్మిలమ్మకి, వీళ్ళందరికీ కూడా సారా వ్యాపారం నుంచి చార్టర్ ఫ్లైట్లు సప్లై చేసే స్థాయికి ఎదిగి 30 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఇచ్చినటువంటి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పక్కనే ఉన్నటువంటి వ్యక్తి. చాలా మందికి, తెలుగుదేశం వాళ్ళకి, మన మీడియా వాళ్ళకి తప్ప చాలా మందికి తెలియదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటికంటే కూడా ఈ పక్కనే ఆనుకొని పెట్టగోడే తేడా ఉన్నటువంటి సీఎం రమేష్ ఇల్లు చాలా పెద్దది. అతని ఒక ప్రస్థానం సారా వ్యాపారంతో మొదలైంది. సారా వ్యాపారంతో మొదలై రిత్విక్ కన్స్ట్రక్షన్స్ లో అడ్డగోలుగా కాంట్రాక్ట్లన్నీ కూడా, నిబంధనలన్నిటినీ కూడా తొంగలోకి తొక్కి 1 కోట్ల రూపాయలు ఇచ్చి ఎస్టిమేషన్స్ ని పెంచి 100 లక్షల కోట్ల రూపాయలు నా దగ్గర మొత్తం పుస్తకంలో కూడా, నేను రాసిన పుస్తకంలో కూడా ఆధారాలతో సహా ఇచ్చానండి. ఇచ్చినటువంటి దీంట్లో 4,834 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు అర్హత లేకపోయినా కూడా అతగాడికి అప్పచెప్పి, ఇన్ని చేసిన తర్వాత ఎంత టికెట్ వస్తుందని ఎంత ధైర్యం లేకపోతే టికెట్లు అనౌన్స్ చేయక ముందే విశాఖపట్నంలో తన హోర్డింగ్స్ పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే, బీజేపీ గత కాలపు నాటి కాంగ్రెస్ పార్టీ తల్లోంచి చెల్లుకొచ్చి ఆర్థిక శక్తులకి వెన్నుదన్నుగా నిలబడటం, ఆర్థిక శక్తులకి పెద్దపీట వేయటం. ఇంకొకటి ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఒక్కటే చెప్తున్నాను. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, ఈ పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కలిసి ఏ విధంగా అయితే ఎన్టీఆర్ ని నుంచి ఆ పార్టీని, తెలుగుదేశాన్ని కబ్జా చేశారో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీని కూడా సిసలైన కార్యకర్తలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, తదాదిగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరి చేతుల్లో నుంచి ఈ టీడీపీ నుంచి వెళ్ళినటువంటి ఈ బి టీము ఖచ్చితంగా ఇవాళ కబ్జా చేయటంలో అటు పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కలిసి విజయవంతంగా దాన్ని కబ్జా చేశారు. మరొకసారి ఆ ఎన్టీఆర్ పార్టీని కబ్జా చేసిన రీతిలో అని మాత్రం నేను చెప్పగలను. రైట్, ప్లీజ్ చంద్రశేఖర్ గారు. సరే, ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూనే ఒక విషయం చెప్పండి సార్. నేను అడుగుతున్నా, ఇప్పుడు తిరుపతి వరప్రసాద్ గారికి ఇచ్చారు. వరప్రసాద్ గారు కనీసం పార్టీలో మెంబర్షిప్ అయినా తీసుకున్నారా ఈ రోజు వరకు? సార్, కొన్ని సందర్భాల్లో మాకేంటంటే అరకు ఒకటి, తిరుపతి ఒకటి, ఆ జియోగ్రాఫికల్ ఇంపార్టెన్స్ అనుకోండి, ఆ ఉన్న కేటగిరీల ఇంపార్టెన్స్ అనుకోండి, వాటిని దృష్టిలో పెట్టుకుని మేము ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. తిరుపతి వరప్రసాద్ గారు పార్టీ సింపథైజరే, ఆయన కాదంటానికి ఏం లేదు. గతంలో ఎంపీగా చేస్తున్నారు. వారికి వారి వారి భావజాలమా, ఆయన కన్విన్స్ చేసిన విధానమా, ఆయన వల్ల ఉపయోగం నమ్మకం. ఇప్పుడు చూడండి, ఆయనకి టికెట్ లేదని కానీ చంద్రబాబును కలిశారు. చంద్రబాబు గారి సూచనలతో వెళ్ళి జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అది ఎలాగూ మళ్ళీ బీజేపీ చేతికి వెళ్ళిపోతుందని 2-3 రోజుల గారు పురంధేశ్వరి గారితో కలిసి ఢిల్లీలోనే ప్రయాణం చేశారు. ఆమెతోనే కలిసి తిరిగారు. ఎక్కడుంది భావజాలం? ఎక్కడుంది? ఆయన ఉన్నారు, టీడీపీకి వెళ్ళారు, జనసేనలోకి వచ్చారు. అవకాశం బీజేపీకి ఇస్తున్నారు కాబట్టి బీజేపీలోకి వచ్చారు. ఇక భావజాలంకి ఎక్కడ అవకాశం ఉంది సార్? ఇంకోటి, వంగ మీరు కొత్తపల్లి గీత గురించి చెప్పారు కదా, నిజానికి అక్కడ మీకు అభ్యర్థి ఉన్నారో లేదో నేను చెప్పలేను, కానీ ఆవిడకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 1159 ఓట్లు సార్. ఓవరాల్గా లిస్టులో 14వ ప్లేస్లో ఉన్నారు. ఇది ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు శేష్ కుమారి గారు ఒక ఆత్మాభిమానంతో బయటకు వచ్చారు. 28,000 ఓట్లు తెచ్చుకున్నాను సార్ నేను అన్నారు. ఎస్, తనకు అన్యాయం జరిగితే గొంతెత్తి మాట్లాడదు. 1159 ఓట్లేంది సార్?